ప్రధానంగా ఇండియా టుడే మయాక్సిస్ ఏకంగా కూటమికి 21 లోక్సభ స్థానాలు వస్తాయని, వైసీపీకి 2 నుంచి 4 స్థానాలు మాత్రమే వస్తాయని అంచనా వేసింది. అసలు నిజానికి ఇండియా టుడే మయాక్సిస్ ఎన్ని శాంపిల్స్ తీసుకొని ఉంటుంది, ఏ విధమైన ఎగ్జిట్ పోల్ నిర్వహించి ఉంటుంది? మీకు సెఫాలజిస్ట్గా మీకు చాలా అనుభవం ఉంది. నిజానికి మయాక్సిస్ చేసిన సర్వే ఎగ్జిట్ పోలు ఏ అంచనాల మేరకు చేశారనుకుంటున్నారు? అంటే ఒకటి సార్, యాక్సిస్ మై ఇండియా అనేటువంటి సంస్థ క్రెడిబిలిటీ ఉన్నటువంటి ఆర్గనైజేషన్, అనుమానం ఏం లేదు. కానీ వాళ్ళు దేశవ్యాప్తంగా సుమారు 540 పైబడి పార్లమెంటు స్థానాల్లో సర్వేలు చేయాలి. కాబట్టి వాళ్ళు కేవలం 250 శాంపిల్స్ పర్ పార్లమెంటు, కేవలం 250 శాంపిల్స్ తీసుకొని దాన్ని బేస్ చేసుకొని ప్రిడిక్ట్ చేస్తూ ఉంటారు. సరే, అది శాస్త్రీయమా కాదంటే శాస్త్రీయమే. కానీ ఇంత టైట్ ఫైట్ జరుగుతున్నటువంటి రాష్ట్రాల్లో అది శాస్త్రీయం కాదు. తక్కువ శాంపిల్తో, మరి 250 శాంపిల్తో పార్లమెంట్ని ప్రిడిక్ట్ చేయాలనుకోవటం, 250 శాంపిల్తో ఒక అసెంబ్లీ వరకు ఓకే, కానీ 250 శాంపిల్తో పార్లమెంట్ని ప్రిడిక్ట్ చేయాలనుకోవడం అనేటువంటిది ఖచ్చితంగా తప్పిదం జరిగింది. ఒకటి. రెండోది, అసలు వీళ్ళకి డైరెక్ట్గా వాళ్ళు ఎప్పుడు సర్వే చేయరు. ఇక్కడ ఎవరో ఒకళ్ళకి మ్యాన్ పవర్ వాళ్ళు రిక్రూట్ చేసుకుంటుంటారు, సబ్ కాంట్రాక్ట్ ఇస్తారు. అసలు ఇక్కడ ఫీల్డ్లో చేసిన వాళ్ళు ఎవరు అనేది ఇప్పుడు నాకు అనుమానం వస్తుంది. ఎందుకంటే అంత బ్లంట్గా ఇచ్చిన తర్వాత, మరి 2-4 అని ఇచ్చిన తర్వాత ఫీల్డ్లో చేసినటువంటి ఏ ఏజెన్సీ చేసి ఉంటుంది అనేది నాకు ఇప్పుడు ఒక అనుమానం. కాబట్టి ఖచ్చితంగా మా సర్వే నిజం కాబోతా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము సూచించినట్టుగా 13 స్థానాలకు పైబడి రాబోతా ఉన్నాయి. ఆ రోజు 4వ తేదీ సాయంత్రం మై యాక్సిస్ ఇండియా వాడు ఖచ్చితంగా మరి వాళ్ళ వైపు నుండి జరిగినటువంటి పొరపాటుకి ఖచ్చితంగా చింతిస్తారని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇండియా టుడే మ్యాక్స్ చేసిన ఎగ్జిట్ పోల్ ఫలితాలకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏం చూస్తున్నామంటే, దాదాపు ఇంత టైట్ ఎలక్షన్ జరిగింది, హోరాహోరుగా పోరాడిందని చెప్తున్న నేపథ్యంలో వైసీపీ అదేవిధంగా టీడీపీ కూటమి మధ్య 12% ఓట్ల గ్యాప్ ఉందనేది ఇండియా టుడే మయాక్సిస్ చెప్తున్న సందర్భం కనిపిస్తుంది. అసలు ఇంత టైట్ ఎలక్షన్ జరిగిన దగ్గర 12% ఓట్ గ్యాప్ ఉంటుందా? 100% వాళ్ళు ఏదో పొరపాటు జరిగింది. నాకు తెలిసి వాళ్ళు ఖచ్చితంగా రేపైనా సరే ఆ పొరపాటుని సరిదిద్దుకుంటారు, ఏదో పొరపాటు జరిగిందని. ఆంధ్రప్రదేశ్లో పార్లమెంటు విషయంలో 10 కాదు కదా, 12 కాదు కదా, 1.2 కూడా ఉండే అవకాశం లేదు. 1.2 కూడా ఉండే అవకాశం లేదు. ఎస్, వైసీపీ గెలిచినా 1.2తోనే గెలిచే అవకాశం ఉంటుంది అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా. అంటే అసెంబ్లీ ఎన్నికల్లో మేము పర్సంటేజ్ ఇచ్చాం, ఆల్మోస్ట్ నియర్ అబౌట్ 2%. కానీ పార్లమెంట్కి వచ్చేటప్పటికి చాలా తక్కువ ఉంది. ఓకే, అసెంబ్లీ పార్లమెంట్కి వచ్చేటప్పుడు నేను చెప్పాను ఇందాక, మీకు కారణం కూడా చెప్పాను. కాంగ్రెస్ పార్టీ ఇళ్ల స్పీడ్ అసెంబ్లీ ఎన్నికల్లో 2% వరకు వేరే గ్యాప్ ఉంటుంది బిట్వీన్ వైఎస్ఆర్సీపీ అండ్ టీడీపీ. ఓకే, మీరు అంత శాస్త్రీయంగా చేశారని చెప్తున్నారా? ఏ విధంగా చేశారు? మీ ఎగ్జిట్ పోల్ ఫలితాలకు ఉన్న బలం ఏంటి? మీరు ఏ విధమైన, ఇప్పుడు యాక్సిస్ మై ఇండియా వాళ్ళు చేసిన సర్వేని మీరు తప్పుపట్టారు, అది తప్పు సరిదిద్దుకుంటుందని కూడా చెప్తున్నారు. మీరు అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తుంది, 94 నుంచి 104 సీట్లకు పైగా వస్తాయని చెప్పారు. మీరు ఏ విధమైన సాంకేతికమైన విషయాల్లో మీరు ముందుకు వెళ్ళారు? ఏ విధంగా ఎగ్జిట్ పోల్ ఫలితాలను అంచనా వేశారు? రమేష్ గారు, ఎప్పటిలాగానే కొత్త మెకానిజం అంటూ ఏమీ లేదు. ప్రీ పోల్స్ ఎప్పుడు చేస్తూ ఉంటాము, ఎగ్జిట్ పోల్ చేయలేం కాబట్టి పోస్ట్ పోల్ చేసాము. ఎందుకంటే పోలింగ్కి రిజల్ట్కి మధ్య గ్యాప్ ఉంది కాబట్టి. సో పోస్ట్ పోల్ చేసేటప్పుడు ఆ నియోజకవర్గంలో గతంలో మేము 2-3 సార్లు పనిచేసి ఉంటాం. ఆ ప్రీ పోల్ డేటాతో ఈ పోస్ట్ పోల్ డేటాని కంపేర్ చేసుకుంటాం, పెరిగిందా తగ్గిందా అని చూస్తాం. ఆ పెరగటం కూడా ఏదో ఒక నియోజకవర్గంలో అబ్నార్మల్ కాకుండా దాని సరౌండింగ్ నియోజకవర్గాలు ఏ విధంగా పెరిగిందో కూడా చూసుకుంటాం. సపోజ్ ప్రీ పోల్కి పోస్ట్ పోల్కి మధ్య ఒక నియోజకవర్గంలో 5% ఓట్ షేర్ పెరిగినట్టు మేము గమనిస్తే, ఆ ఒక్క నియోజకవర్గంలో పెరిగిందా, సరౌండింగ్ ఉన్నటువంటి 4-5 నియోజకవర్గాల్లో పెరిగిందా కూడా చెక్ చేసుకుంటాం. కానీ మెకానిజం అనేటువంటి రెగ్యులర్ మెకానిజం విషయంలో పెద్దగా మార్పులు చేసేటువంటిది ఏం లేదు. కానీ ఇక్కడ ప్రాబ్లం వల్ల కూడా ఏంటంటే సెలక్షన్ ఆఫ్ శాంపిల్ సరిగా జరిగిందా లేదా, నాకైనా వాళ్ళకైనా సరే. నేనేమంటానంటే ఖచ్చితంగా మా సర్వే 100% నిజం కాబోతుంది అనేది నేను చెప్తాను. కానీ వాళ్ళు అంటే చాలా అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎక్కడో లాజిక్ మిస్ అయ్యారని అదే అర్థమవుతుంది. వాళ్ళు లాజిక్ మిస్ అయ్యారని. ఒక నియోజకవర్గానికి ఆ పరిస్థితి అసలు ఆంధ్రప్రదేశ్లో లేదు.
ఒక నియోజకవర్గానికి మీరు ఎన్ని శాంపిల్ తీసుకున్నారు? మేము ఇప్పుడు తీసుకోవడం 600-700 శాంపిల్ తీసుకున్నాం, కానీ 500 శాంపిల్ మాత్రమే మేము లెక్కలోకి తీసుకుంటాం. ఆ విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 174 నియోజకవర్గాల్లో ఒక రంపచోడవరం మినహాయించి 174 నియోజకవర్గాల్లో సర్వే చేసాం. 500 నుండి 700 శాంపిల్ తీసుకున్నాం, కానీ 500కే పర్సంటేజెస్ కట్టడం జరిగింది. సో ఆ 500 శాంపిల్ కూడా నియోజకవర్గంలో ఉన్న ప్రతి 4వ పోలింగ్ బూత్ నుండి, ఆ పోలింగ్ బూత్లో కూడా ప్రతి 100 ఓటర్ నుండి ఈ విధంగా శాంపిల్ సేకరించడం జరిగింది. మేము ఎప్పుడూ చేసేటువంటి మెకానిజం కాబట్టి మా మెకానిజం పట్ల మాకు ఎప్పుడు కూడా అపనమ్మకం కానీ ఆందోళన కానీ ఉండదు. ఎందుకంటే క్లియర్గా మా ముందు ఏ రోజుకి ఆ రోజు డేటా ప్రత్యక్షం అవుతూ ఉంటుంది. మా సిస్టమ్ మీద మేము చెక్ చేసుకుంటాం. కానీ ఈ విధంగా 3-4 అంటేనే కొద్దిగా ఖచ్చితంగా ఎదుటోళ్ళు తప్పు చేశారనేది మాత్రం చెప్పగలుగుతాం. లేదంటే మనం కూడా ఆ మాట కూడా వేరే ఒక కొలిగ్ ఆర్గనైజేషన్, దాన్ని మనం ఆ మాత్రం కూడా అనలేము. కానీ అంత బ్లండర్గా చేశారనేటువంటి విషయంలో కొంత ఎక్కడో పొరపాటు జరిగి ఉంటుందని మాత్రం నేను అనుకుంటున్నా. యాక్సిస్ మై ఇండియా చేసిన అనేక ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా దాదాపు 90% సక్సెస్ రేట్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. కానీ ఇందులో పొరపాటు జరుగుతుందని చెప్తున్నాం. నిజానికి యాక్సిస్ మై ఇండియా నేరుగా సర్వే చేస్తుందా లేదా ఎగ్జిట్ పోల్ చేస్తుందా, వేరే ఏజెన్సీకి ఇచ్చి తన ఫలితాలు రాబట్టే అవకాశం ఉందా? అంటే సార్, ఒకటి మేము స్థానికులం, తెలుగు వాళ్ళం కాబట్టి మాకు 2 రాష్ట్రాల్లో మ్యాన్ పవర్ రిక్రూట్ చేసుకునేటువంటి శక్తి, భాష కూడా ఒకే ప్రాంతం కాబట్టి చాలా ఈజీ మాకు. కానీ బయట నుండి ఎవరు వచ్చినా కూడా ఇంకొక మ్యాన్ పవర్ ఏజెన్సీకి ఇవ్వాల్సిందే, ఇచ్చి మ్యాన్ పవర్తో రిక్రూట్ చేయించుకొని పని చేయించుకోవాల్సిందే. అంతే తప్పితే వాళ్ళేదో ఢిల్లీ నుండో ముంబై నుండో వచ్చి ఇక్కడ డైరెక్ట్గా రిక్రూట్ చేసుకోవడం సాధ్యపడుతుంది సర్వే చేయడం. ఇప్పుడు మేము కూడా వేరే రాష్ట్రాల్లో పనిచేస్తుంటాం, మేము కూడా అక్కడ అవుట్సోర్సింగ్ స్టాఫ్ని రిక్రూట్ చేసుకుంటాం. బయట మార్కెట్లో అనేక మంది అవుట్సోర్సింగ్ స్టాఫ్ దొరుకుతారు, వాళ్ళని ఎంగేజ్ చేసుకుంటాం. ఓకే, ఎక్కడ పొరపాటు చేసిందని ఖచ్చితంగా ఇక్కడ ఎవరితోనూ చేయించాలి.